అనంతరం కుంభరాశి, కుంభంలోనే రాహువు ఉన్నాడు. దుర్గాదేవిని ప్రార్థించండి మంచిగా. రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాలు చదువుకోండి. ఇంటికి చక్కగా ఇందాక చెప్పే ఒక బూడిద గుమ్మడికాయ తీసుకొని మంచిగా పసుపు రాసి బొట్లు పెట్టి ఉట్టిలో పెట్టి దుర్గాదేవి దేవాలయంకి వెళ్ళి అక్కడ నిమ్మకాయలు పెట్టి పూజ చేయించి ఆ నిమ్మకాయలతో కనుక పూజ చేయించిన నిమ్మకాయలు ఈ గుమ్మడికాయ కూడా కట్టినట్టుంటే రాహుగ్రహం యొక్క బాధ దొరుకుతుంది. కుంభరాశికి ద్వితీయంలో శని ఉన్నాడు. ఏలినాడు శనిలో చివరి అంకం వెళ్ళిపోతాడు. అంటే ఇప్పుడు ఉండేది 2.5 years, ఇప్పుడు 6 months కూడా కాలే, 3 నెలలు అయింది. ఏప్రిల్, మే, జూన్, మే అంతే. జూన్ కూడా రాలే, ఇంకా 2 months అయింది వచ్చి. అంటే 2.5 yearsలో 2.5 సంవత్సరాల్లో 2 నెలలు గడిచిపోయారు. ఇంకా చాలా ఉంది. అయినా సరే శనితో జాగ్రత్త. ఎటువంటి ఇబ్బందులు కలగజేస్తాడంటే బండి మీద వెళ్తుంటే స్పీడ్గా వెళ్తుంటే ఎవరో వచ్చి ఈయన గుద్దటం, ఈయనకి యాక్సిడెంట్ కావటం, ఈయనకు డాష్ ఇవ్వటం, హాస్పిటల్లో పట్టడం, ఇవన్నీ దేహానికి సంబంధించిన బాధలు కలుగజేస్తుంటాడు. కానీ శనితో జాగ్రత్త జాగ్రత్త. 3వ ఇంట్లో బుధుడు ఉన్నాడు. పెద్దగా ఇబ్బంది కలగజేయడు బుధుడు. 4థలో రవి కూడా ఉన్నాడు. మాతృ సౌఖ్యం చక్కగా. తల్లికి సంబంధించినటువంటి మాట వింటారు. తల్లి మాట విని తీరాల్సిందే ఎవరైనా సరే. ఆమె దేవత మనకు. తర్వాత పంచమంలో గురుడు ఉన్నాడు. పంచమం ఫలితాలను ఇస్తానట్టుగా 5వ ఇంట్లో బృహస్పతి మంచివాడు, విశేషమైన రాజయోగాన్ని కలిగిస్తాడు. తదనంతరం 6వ ఇంట్లో కుజుడున్నాడు. పెద్దగా ఇబ్బందికరమైనటువంటి ఇదేం లేదు. సప్తమంలో కేతు ఉన్నాడు. ఇక్కడ రాహు ఉన్నాడు, అక్కడ శని ఉన్నాడు. అంటే శని రాహు కేతు వల్ల ఇబ్బంది ఇక్కడ కుంభరాశికి. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఎప్పుడైనా సరే ఒకటే చేయండి, శనికి, రాహుకి, కేతుకి తగు పరిహారాలు చేయించుకోండి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి దూరం అయిపోతుంటుంది. ఎంత హాయిగా ఉంటుందంటే ఈ పరిహారాలు చేయించుకుంటే చాలా విశేషంగా ఉంటుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితం. కుంభరాశి వాళ్ళకంటే ద్వితీయంలో శని, జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు, ఈ 3 గ్రహాలే కొంచెం ఇబ్బందిగా ఉన్నాయండి. ఈ 3 గ్రహాలకు కూడా తగు పరిహారాలు చేయించుకొని ఈశ్వరాభిషేకం, దుర్గామాత పూజ, ఆంజనేయ స్వామి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ కనుక చేయించుకుంటే ఈ 3 గ్రహాల వల్ల ఇబ్బందులకి జీవన సాఫల్యత కలుగుతుంది. ఇది కుంభరాశి యొక్క ఫలితం.